గవర్నమెంట్ హాస్పిటల్ నిర్లక్ష్యం వలన, ఒక ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ వలన ఒక నిండు ప్రాణం గాలిలో అయితే కలిసిందనమాట. పూర్తి వివరణ మీకు ఇస్తాను. దయచేసి వీడియో పూర్తిగా చూసి ఎవరిది తప్పో మీరే నిర్ణయించేయండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి నేను గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగిందనమాట సమ్ కేసెస్‌లో. అక్కడ వెళ్ళాక ఒక ఆమె ఏడ్చుకుంటా, ఆమె చేతికి సెలైన్ ఇంజెక్షన్‌లు ఉన్నాయన్నమాట. ఏడ్చుకుంటా వచ్చి అక్కడ పడిపోయింది. నొప్పి, నొప్పి, నొప్పి అనుకుంటా. వీళ్ళ డాక్టర్లు ఎవ్వరు చూడడం లేదు. నేనే దగ్గరుండి లేపి ఆమెను బెడ్ మీద పండబెట్టి పరిగెత్తుకుంటూ పోయి ఓపీ తీసుకొచ్చా. ఎందుకంటే ఓపీ లేనిదే ట్రీట్మెంట్ చేయరంట. సో ఓపీ తీసుకొచ్చినాక ఆమెకు పెయిన్ కిల్లర్ ఏపించినాక అట్ ద ఎండ్ లాస్ట్‌లో ఏం తెలిసిందంటే ఆమె కడుపులో ఆ రిపోర్ట్‌లు బట్టి కడుపులో స్టోన్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టోన్స్ రిమూవ్ చేయాలంటే సర్జరీ చేయాలా లేకపోతే ఎండోస్కోపీ చేసి తీయాలని చెప్పారు. సో ఇక్కడ సర్జరీ చేసేది లేదమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళండి అని అక్కడ డాక్టర్ సజెస్ట్ చేశారనమాట. ఎమర్జెన్సీగా అన్న ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేయండి అన్న, నేను పంపిస్తాను అంటే మేము ఇయ్యము అంబులెన్స్, మాకు సంబంధం లేదు, మేము ఇయ్యము, అంత దూరం ఇయ్యము అన్నారనమాట. సో ఇక్కడ ఎమర్జెన్సీ కండిషన్లో అంబులెన్స్ కూడా ఇయ్యలేకపోయినారనమాట అక్కడ ఉన్న మేనేజ్మెంట్. సో ఆమె కూతురిని నేను పిలిపించి, మా ఇలా ఉందమ్మా ప్రాబ్లము, మీరు కర్నూలు వెళ్ళండి, అక్కడ నా టీం ఉంటుంది, ఆడ మేము దగ్గరుండి చూసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసి సర్జరీ వరకు మేము చూసుకుంటామని చెప్పానమాట. చెప్పినాక ఆమె వచ్చినాక ఆమెను తీసుకొని కర్నూలు హాస్పిటల్ వెళ్ళారు బై బస్సు అనమాట. సో వాళ్ళు కర్నూలు రీచ్ అయినాక నా టీమ్మేట్కి ఒకరిని కాల్ చేసి వాళ్ళని రిసీవ్ చేసుకొని అడ్మిట్ చేశారనమాట. సో నాలాగా అతను కానీ టీడీపీ మెంబర్ అనమాట. అంటే మేము వాలంటీర్స్ అనమాట, సోషల్ కాజ్ కోసం పనిచేస్తూ ఉంటాం, ఏ బెనిఫిట్ కోసం కాదనమాట. ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఇష్యూస్ మేము ముందు చూసుకుంటాం అనమాట టీడీపీ తరపు నుంచి. ఎందుకంటే ఆ పార్టీలో చేరినాక ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం కాబట్టి పార్టీ నుంచి ఎటువంటి లాభం లేకుండా, అసలు పార్టీతో కనెక్షన్ లేకుండా పనిచేస్తుంటాం. ఎందుకంటే పైన వాళ్ళతో పని చేయాలంటే ఖచ్చితంగా ఈ కార్డు ఉంటేనే విలువ ఇస్తారనమాట. సో ఇదంతా పక్కన పెట్టండి. ఆమె హాస్పిటల్ చేరినాక హాస్పిటల్లో అతను అడ్మిట్ చేసి వెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోయాక సో అక్కడ డాక్టర్లు ఎవరు పట్టించుకోవడం లేదనమాట. ఇతను నా ఫ్రెండ్, నేను టీడీపీ మెంబర్, పైనుంచి వచ్చినా అన్నా సరే, వచ్చినావు కదా వాళ్ళతో మాట్లాడు, అక్కడి నుంచి ఫోన్ చేపి అని ఇలా చెప్పడం అయితే స్టార్ట్ చేశారండి. అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. సో నేనేం చేశాను, నా లోకల్ ఎమ్మెల్యేకి ఇన్ఫార్మ్ చేశాను, సార్ ఇలా ఉంది సార్ కేసు అంటే. ఆయన ఒక్క మాటగా అడగకుండా వెంటనే కాల్ చేసి అక్కడ బృందాన్ని అలర్ట్ చేశారనమాట. అండ్ ఆయన నాకు చెప్పాడు, నువ్వు ప్రైవేట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ అంటున్నావు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేయని పేషెంట్ డీటెయిల్స్ తీసుకున్నాను అనమాట. షిఫ్ట్ చేయంటే నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేశాను. సో అప్పుడే వాళ్ళకని కాల్ చేశాను అనమాట, ప్రైవేట్ హాస్పిటల్ పోండమ్మా అని. కానీ వాళ్ళ కూతురు ఆల్రెడీ అక్కడ ట్రీట్మెంట్ సర్జరీ చేయించుకుంది కాబట్టి అక్కడ సర్వీస్ బాగుందని ఆమె వద్దులేనా ఇక్కడే ఉంటాము, ఇక్కడ చేశారంట అన్నారనమాట. సో ఎమ్మెల్యే గారు కాల్ చేసినాక ట్రీట్మెంట్ అనేది అంటే కేర్ తీసుకున్నారనమాట. బట్ సర్జరీ కానీ డిలే చేశారనమాట. సో ఇదంతా ప్రాసెస్ నేను ఎందుకు చెప్తున్నానంటే, గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు పని చేయాలంటే ఎమ్మెల్యేను ఎంపీనో ఫోన్ చేయాలన్నా, అంటే మీరు పని చేయాలంటే మీరు ఫోన్ చేయాలి, అంటే పేదలకి వైద్యం అయితే అందించారు సమయానికి. నేను ఆమెకు క్లియర్గా చెప్పాను అనమాట, ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయమన్నారమ్మా, ఏం చేస్తారు అంటే ఆమె వద్దులేనా, ఇక్కడే నా ట్రీట్మెంట్ కూడా ఇక్కడే జరిగిందనా, అండ్ అమ్మది కూడా ఇక్కడే జరిగింది, సో ఇక్కడే చేస్తారులేనా అని చెప్పింది అనమాట. అండ్ చెప్పినాక సో సర్లే అమ్మ నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా ఉండండి అని చెప్పినాను. అండ్ నైట్ సడన్గా పల్స్ పడిపోయినాయి, ఐసీయూలో పెట్టారని చెప్పింది. అండ్ ఫోటోలు కానీ పెట్టింది అనమాట. నేను సర్లే అమ్మ నేను కానీ వస్తాను ఆటికి అన్నాను. నా టీమ్మేట్ కానీ పాపం అతను కూడా చాలా పోరాడినాడు అనమాట. అట్ ద ఎండ్ లాస్ట్లో ఏమైందంటే పల్స్ పడిపోవడం, అంటే ఆమె స్టమక్లో రాళ్ళు ఉన్నాయన్నమాట. అసలు భరించలేని పెయిన్ అసలు భరించలేమన్నమాట, అంత పెయిన్ అనమాట. అసలు బస్సులో కానీ కేకలేస్తాను అనమాట అని చెప్పారు. అండ్ అట్ ద ఫైనల్ ఏమైందంటే ఆమె అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని నేను అంటున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ టైంకి వచ్చిన వెంటనే రిపోర్ట్ చూసి షిఫ్ట్ చేసింటే, అంబులెన్స్ పంపించింటే అక్కడ వాళ్ళు తీసుకొని వాళ్ళు అక్కడ వెంటనే ఎండోస్కోపీ చేసి ఆ రాళ్ళు తీయడం ఏదో చేసింటే ఆమె బతికే ఉంటాండే అనే నా అంశం అనమాట. సో ఇక్కడ సర్వీస్ ఇష్యూ అంటే ఒక నిర్లక్ష్యం, గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం ప్రైవేట్ హాస్పిటల్ యొక్క దోపిడీకి ఒక నిండు ప్రాణం బలి అయిందని మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. నాకు అది కూడా ఆమె చనిపోయినట్లు చెప్పలేదనమాట. ఎందుకంటే పాపం వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు, బాడీ తీసుకొని వీడికి అనంతపూర్కి వచ్చారనమాట. నేను కానీ కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు, అండ్ నా మిత్రుడు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదనమాట. సో ఇక్కడ మళ్ళీ నేను హాస్పిటల్ పంపించాను, నా టీంని పంపించినాక అక్కడ ఆ పక్క ఈ పక్క బెడ్రోలు చెప్పినారు. ఆమె నిన్న రాత్రి 2 days అన్న చనిపోయి, సో చనిపోయింది అంటేనే నాకు చాలా బాధ అయిందనమాట. ఒక నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం పోవడం అనేది చాలా దుర్భాగ్యం అనమాట. అండ్ నేను ఎందుకు ఈ ఐడెంటిటీ కార్డ్ పెట్టుకొని సర్వీస్ చేస్తున్నాను అంటే ఉదాహరణకి నేను చెప్తాను. సో నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఇది అడ్డం పెట్టుకొని నేను సోషల్ కాజ్ ఎందుకు చేస్తానంటే దీని యొక్క విలువ, దీని యొక్క పవర్ మీకు తెలియదు అనమాట. ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో కానీ చాలా సేవా కార్యక్రమాలు చేసినాను, బట్ నేను ఎన్నడూ బయటకు వచ్చి చెప్పుకోలేదు. ఈవెన్ నా టీం, మీరు ఎక్కడైనా వెళ్ళండి, తిరుపతి, కర్నూలు, ధర్మ ఎక్కడ వెళ్ళండి, నా టీమ్మేట్ ఒకటి ఖచ్చితంగా ఉంటాడనమాట ఆ ఊరిలో. సో మేమంతా కోఆర్డినేట్ అయ్యి ఏదైనా సరే ఒక ఇష్యూ ఉంటే దాన్ని ఖచ్చితంగా రిజాల్వ్ చేస్తాం అనమాట. దీని యొక్క పవర్ మీకు చెప్తాను చూడండి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీలు అయినా సరే ఇది చూపిస్తేనే
వాళ్ళు దగ్గర రానియడం, పనులు చేయడం, అంటే మేము ఏం చెప్పినా పనులు చేయడం అయితే జరిగిందనమాట. బట్ మేము ఎప్పటికీ ఒక్క రూపాయి ఆశించి ఏం పనులు చేయలేదన్నమాట. అన్నీ ఫ్రీ అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే మేము సోషల్ సర్వీస్ అందించామన్నమాట. సో ఇవే కాదు, అండ్ ఇంకోటి ఉదాహరణ చెప్పాలా, అనంతపురంలో ఒక వికలాంగుడికి పింఛన్ లేదు, పింఛన్ అప్లై చేసింటే రిజెక్ట్ చేస్తున్నారని నేను పైటాల శ్రీరామ్ అన్నని కలిశానన్నమాట. వాళ్ళ ఊర్లోనే వెళ్ళి కలిశాను. ఆయన 1 ఇయర్ వరకు తన జోబులో నుంచి డబ్బులు ఇచ్చాడనమాట. పింఛన్, తమ్ముడు నీ పింఛన్ వచ్చే వరకు నువ్వు వచ్చి ఇక్కడ నన్ను కలిసి నువ్వు పింఛన్ తీసిపోతా అంటూ నేను ఇస్తా అని పైటాల శ్రీరామ్ అన్న 1 ఇయర్ వరకు తన జోబులో నుంచి డబ్బులు ఇచ్చాడనమాట. సో ఆ తర్వాత మేము ఎట్లా పోరాడి అతను పింఛన్ కూడా అప్లై చేసామన్నమాట. పింఛన్ వస్తుంది. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మా కష్టం వెనకాల కేవలం మా టీం ఒకటే కాదండి, తెలుగుదేశం ఎమ్మెల్యేలు వాళ్ళ పిఏలు ఉన్నారనమాట. ఎందుకంటే ఒక బడా వ్యక్తితో ఏమైనా పనులు చేపియాలంటే మేము జస్ట్ ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేసి ఆయన ఒక ఫోన్ కాల్తో ఆ పనులు చేపించారనమాట. అండ్ కొన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలు మన పిఏ ఎవరైతే వాళ్ళ కింద పిఏ ఉంటారో వాళ్ళే ఫోన్ చేసి చేపించేవాళ్ళనమాట. సో ఇక్కడ మా కష్టం వెనకాల, ఈ సోషల్ కాజ్ వెనకాల ప్రతి ఒక్కరు ఉన్నారనమాట, ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నాడనమాట. సో ఆ వ్యక్తి ఉండడానికి కారణం ఏంటంటే, మేము సోషల్ కాజ్ కోసం అండర్ టీడీపీ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మాకు సహకరించారనమాట. అండ్ ఈవెన్ విజయవాడలో ఇష్యూ ఉన్నా సరే, మంగళగిరిలో ఇష్యూ ఉన్నా సరే, ఆ ఇష్యూని రైజ్ చేసి వాళ్ళ టీమ్మేట్స్ నారా లోకేష్ గారు కానీ చాలా తూర్లు మెయిల్ వేసి మేము ట్వీట్ చేసి కూడా మేము ఇష్యూ రిజాల్వ్ చేసామన్నమాట. అంటే ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం రాని, హెల్త్ అయినా సరే, వెల్త్ అయినా సరే, ఏదైనా సరే ఒక ఇష్యూ వచ్చింది, దానికి ఎవరు రెస్పాండ్ కాలేదు అంటే ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం. మీ సమస్య ఏదైనా కానివ్వండి, అది పై వరకు తెలియజేసే బాధ్యత మాదనమాట. అండ్ ఇంకోటి, నేను కొన్ని సమస్యల్ని డైరెక్ట్ మన గుంటూరుకి వెళ్ళి సెక్రటరీ ఏరియాలో అక్కడ నారా లోకేష్ టీమ్, అక్కడ నారా లోకేష్ ఆఫీస్కి వెళ్ళి కూడా అప్డేట్ చేయడం అయితే జరిగిందనమాట, సమస్యను అనమాట. అండ్ ఈవెన్ చాలా మందికి ఇక్కడ ఫీజు పాపం కట్టలేక అమ్మాయిలు పనికి పోతా అంటే వాళ్ళ విషయాలు కూడా నేను నారా లోకేష్ గారికి తెలియజేసి వాళ్ళ ఫీజులు కూడా కట్టించాను అనమాట. అంటే ఈ కార్డ్ అడ్డం పెట్టుకొని చాలా సేవా కార్యక్రమం చేశాము. ఇది ఎందుకు చెప్పుకుంటున్నా అంటే, పదే ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఎందుకు ఇది పదే చూపించి నొక్కి మరి చెప్తున్నాను, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ బృందానికైనా సరే, ఎవరికైనా సరే, ఒక సెక్టర్ కి, ఒక గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేసే వ్యక్తులకి నేను ఒకటే చెప్తున్నా, దయచేసి మీరు మీ పని సక్రమంగా చేయండి. ఎవరో ఫోన్ చేపిస్తానో ఫోన్లో చెప్తే తప్ప మీరు పనులు చేయడం లేదనేది ప్రజల యొక్క ఒపీనియన్ అనమాట. ఏదైనా ఒక పని జరగాలంటే మీ నిర్లక్ష్యానికి మెయిన్గా గురి అయ్యేది ఒక పేదవాడే అనమాట. సో గవర్నమెంట్ సర్వీస్లో ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ పని మీరు సక్రమంగా చేయండి. ఒక పేదవాడు వస్తే నిర్లక్ష్యంగా మళ్ళీ ఇవన్నీ దయచేసి అనకండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాణాలు కోల్పోతున్నాం మనం. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు పైనుంచి ఫోన్ చేపించే వరకు ఎమ్మెల్యేనో, ఎంపీనో, పిఎన్ అంటే మీకు ఫోన్ చేపిస్తేనే పని చేస్తారా, మీతో చేయరా? సో నా చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి ఈ నెగ్లెన్సీ అనేది మీరు పక్కన పెట్టి యాక్టివ్గా పనిచేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, దీన్ని మేము మా పర్సనల్ యూజ్కి ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట. మా పర్సనల్ విషయానికి ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎందుకంటే జైలు కూడా వెళ్ళానమాట. ఆ జైలు కేసు కొట్టించే కూడా నేను నారా లోకేష్ గారిని అడగల, నా కేసు కొట్టేయండి అని. ఎందుకంటే ఇది సొంత లాభం కోసం కాదు, ఇది కేవలం పూర్ పీపుల్స్, ఎవరికైతే సర్వీస్ నీడ్ ఉందో వాళ్ళ కోసం పోరాడేందుకు ఇది చేపించానమాట. వాళ్ళ కోసమే పోరాడుతాను. టీడీపీ వాలంటీర్ అనేది ఒక నాకు గుర్తింపు అనమాట. ఎక్కడ వెళ్ళినా సరే అతను టీడీపీ కార్యకర్త, అతనికి ఆ పని చేసి పెట్టండి అంటారు. ఎందుకంటే భయం అలాంటిది అనమాట, ఇది చూసే భయం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారు, నాకు ఇన్ని పనులు చేసి పెట్టారు. నేను అడిగిన వెంటనే ప్రతి ఒక్క పని చేసి పెట్టారు. అండ్ నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు వచ్చినా మీ ఆఫీస్లో మిమ్మల్ని కలవడానికి, ఎప్పుడు వచ్చినా సరే, ఎప్పుడు ఎవరు నో చెప్పలేదు అనమాట. మీటింగ్లో ఉన్నారు, బిజీ ఉన్నారు చెప్పలేదు. అన్ని మీటింగ్లు ఉన్నా సరే నాకు 5 minutes మీరు కేటాయించారు ప్రతి ఒక్కసారి. గర్వంగా ఉంది ఐటీడీపీలో నేను ఒక వాలంటీర్ని. సో థ్యాంక్ యూ సో మచ్.